ఒక రైతుల కోసం పోరాడే హక్కు లేదండి ప్రతిపక్ష నాయకుడికి. మీరు తప్పులు చేస్తే మేము కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో ఉండాలండి. ఏంటంటే గిట్టుబాటు ధర ₹2 కేజీ ₹2 ఇస్తారా మామిడి పండు? ఎంత కష్టపడితే రైతు పోనీ ₹2 సకాలంలో ఇచ్చావయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు, లోకేష్. చిత్తూరు జిల్లా కదా మీరు పుట్టింది, కుప్పము. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 2.5 లక్షల ఎకరాల భూమిలోనేమో రైతులేమో కేవలం ఈ మామిడి పళ్ళు సాగే చేస్తారన్నమాట. గత ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే వాటికి రేటు ₹16 కట్టి మార్కెటింగ్ చేసేవారు. ప్రభుత్వం కొనేదే, జగన్మోహన్ రెడ్డి గారు కొనేవారు, అది క్రషర్స్ కమ్మేవారు అని చెప్పి ఆ క్రషర్స్ తోటేమో మింగిలైపోయి సుమారు 65 క్రషింగ్ యూనిట్స్ చిత్తూరు జిల్లాలో ఉంటే వాళ్ళు మే నెలలో తెరవాల్సిన యూనిట్స్ని, ఇండస్ట్రీస్ని జూన్ దాటితే కానీ తెరవలేకపోయారు. అంటే మామిడి పళ్ళు పంట వచ్చిందంట రైతు దగ్గర నిలవైపోయి కుళ్ళిపోయి నష్టపోయి ఇంకా బాబాయ్ నాకు ఏ రేట్ అయినా సరే పర్లేదని చెప్పి పవన్ కళ్యాణ్కి, లోకేష్కి మేము చెప్తా ఉన్నాం, ద చాప్టర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ క్లోజ్డ్. యూ బోత్ ఆర్ అప్కమింగ్ లీడర్స్. పడుతుందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించండి, మంచి ప్రభుత్వం చేయడానికి ఏమో ప్రతిపాదన చేయండి. ప్రజలను మోసాలు చేశారు, ఇంకా మరి మోసం చేయకుండా చేయండి. కరెంటు బిల్లు పెంచమన్నారు, పెంచుకుంటూ వెళ్ళిపోయారు 16,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు మొన్నేమో 4,000 కోట్లు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం మాకైతే అర్థం కావట్లేదు. జై జగన్.